హాయ్ హలో అండి, వెల్కమ్ టు సండే వ్లాగ్. సో ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ. చికెన్ అయితే మంచిగా వాష్ చేసి అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది పుదీనా అండ్ కొత్తిమీర. సో ఇదైతే చికెన్ రావడానికి లేట్ అయింది, సో టైం వేస్ట్ ఎందుకని చెప్పి నేనైతే ముందే ఆయిల్ వేసి గరం మసాలాస్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసి అయితే పెట్టేసాను. సో ఇది కొంచెం హీట్ అయ్యాక చికెన్ అయితే వేసేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి బగారా రైస్కి నేను మొత్తం ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, హోల్ స్పైసెస్ సాల్ట్ వేసి అయితే కుక్ చేసేసి పెట్టేసుకున్నాను. వాటర్ ఇప్పుడు మరిగించి సో వాష్ చేసిన. సో ఇక్కడైతే బాస్మతి రైస్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో బాస్మతి రైస్ అండ్ దిస్ ఇస్ మసూర్ దాల్ బగారా రైస్ కోసం. సో ఇక్కడ అయితే ఇప్పుడైతే ఇది హీట్ అవుతుంది. దీన్నైతే మంచిగా హీట్ చేసుకుంటాము. మంచిగా హీట్ అవుతుంది. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. సో బిలాడ చికెన్ మంచిగా ఫ్రై చేసి సాల్ట్ వేసి సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకుంటాము. కొంచెం టర్మరిక్ పౌడర్, సాల్ట్ కాసేపు ఫ్రై చేసి అయితే మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. సో ఇప్పుడైతే మీకు కొన్ని మసాలాస్ వేస్తున్నాను. ఇందులో అలాగే ధనియా పౌడర్, టూ స్పూన్స్ ధనియా పౌడర్, టేబుల్ స్పూన్స్ ఉంది. ఇక్కడ కూడా ఆయిల్ మంచిగా సెపరేట్ అవుతుంది. యాడ్ చేసుకుందాము చికెన్ మసాలా. నాకు ఇష్టమైన చికెన్ మసాలా ఈ బ్రాండ్ ఆర్డర్ ఉంటుంది. జస్ట్ మరి 2 టేబుల్ స్పూన్స్ వేసేస్తాను. యాడ్ చేసిన తర్వాత దీనికి ఫ్రై చేస్తున్నాను. మంచిగా ఫ్లేవర్ వచ్చేటట్టు చికెన్లో మినిట్స్ ఫ్రై చేసాక రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసిద్దాం. ఫ్రై చేసాము. యాడ్ చేసుకుని రెడ్ చిల్లీ పౌడర్ మంచిగా ఆయిల్ సెపరేట్ అయ్యాక అయితే ఫ్రై చేద్దాం. చూసారు కదండి, పెరుగు వేసిన తర్వాత కూడా వాటర్, ఎందుకంటే చికెన్లో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని అయితే విజిల్ పెట్టేసుకుందామండి. కొంచెం కొరియాండర్ యాడ్ చేసి విజిల్ అయితే పెట్టేసుకుందాం. 3 to 4 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాం. 3 to 4 విజిల్స్. బగారా రైస్ స్టార్ట్ చేసేసుకున్నాము. సో మొత్తం యాడ్ చేస్తాను కాబట్టి జస్ట్ ఫ్లేమ్ ఆన్ చేసి పుదీనా ఇందులో కూడా యాడ్ చేసుకుని ఇదైతే విజిల్ వస్తుంది. మంచిగా ఉడుకుతుంది. విజిల్ పెట్టేసుకున్నాము. సో ఫ్లేమ్ అయితే హై పెట్టేసుకొని నేనైతే 2 విజిల్స్ పెడతానండి. ఎందుకంటే నాకు పాప ఉంది కదా, 1 విజిల్కి కుక్ అయిపోతుంది రైస్. కానీ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది మా పాప తినడానికి.
సో నిజంగా మా పాప అయితే జ్యూస్ తీస్తున్నారు. అలా తీస్తున్నది మా పాప అండ్ మా హస్బెండ్ నా కోసం. వన్ విజిల్ అయితే అయిపోయింది. ఇంకొక విజిల్కి కట్టేసాను. ఇంకా ఇది ఇక్కడే పెట్టి ఉంచుతానండి, తీయను దీని మీద నుంచి. ఎందుకంటే కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా కూడా ఆ హీట్కి అయితే కుక్ అయిపోతుంది. సో ఇదైతే అయిపోయింది. ఇది చూసుకున్నాం. ఇది కుక్కర్ అయితే ఓపెన్ చేసుకున్నామండి. ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా పైన కొంచెం వాటర్ కనిపిస్తుంది, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా అయితే కుక్ చేసుకున్నాం. ఇందులో నేను గ్రేవీ కోసం జస్ట్ లైట్గా డ్రై కోకోనట్ అయితే యాడ్ చేస్తాను. కొంచెం డ్రై కోకోనట్, మీకు కావాలనుకుంటే నోట్లో కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం డ్రై కోకోనట్ యాడ్ చేస్తాను. కొన్నిసార్లు అది యాడ్ చేస్తాను, కొన్నిసార్లు ఇది యాడ్ చేస్తాను. కొంచెం అయితే డ్రై కోకోనట్ యాడ్ చేస్తాను. మంచిగా కలుపుకుని ఇలా కొరియాండర్స్ అండ్ టమాటోస్ తీసుకొచ్చారు. సో నేనైతే ఇందులో అయితే పెట్టుకుంటాను. సో ఇందులో నేను ఇలా టిష్యూ పేపర్ అనేది వేసి అయితే చేసుకున్నాను. టమాటోస్ పెట్టుకుంటాను. సో ఇది బాగా తీసుకొని రాలేదండి, మా హస్బెండ్ తీసుకొచ్చారు. కుదరలేదు, నేను వెళ్ళలేదు. సో సెపరేట్ చేసుకుంటున్నాను. హార్డ్గా ఉన్నది అండ్ మెత్తగా ఉంది. తీసుకొచ్చారు. थैंक यू मेरा बच्चा। वो दिया मम्मी, मम्मी चार्ज करते ना, वो दिया मम्मी चार्ज करते ना। मैं मतलब हूँ तो मैं यूज़ कर सकता हूँ. ఇది చూసి గట్టి కలిపి కావాలండి. సో నేనైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేస్తాను అండ్ ఇందులో కొరియాండర్ అయితే యాడ్ చేసేస్తాను. వీళ్ళైతే మొత్తం కచ్చరా అయితే తీసానండి. ఇప్పుడు క్లీన్ చేస్తాను. సో ఇక్కడైతే రైస్ని చూసుకుని ఒకసారి కలిపి పెట్టేసుకున్నాను. విజిల్ అయితే మొత్తం పోయింది కదా, మొత్తం మంచిగా టెంటింగ్ ఉంది. సో మొత్తం ఒకసారి పైనుంచి కిందకి కలుపుకొని అయితే మూత పెట్టేద్దాం. ఇలా చేస్తే తినేటప్పుడైతే సింగిల్గా వస్తుంది, లేకపోతే ముద్దలా అయిపోయి ఉంటుందండి. అందుకైతే ఇలా కలుపుకుంటాము. మంచిగా కుక్ అయిపోయింది కదా. సో ఇదండి ఈరోజు మా బగారా రైస్. ఇలా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ని కూడా క్లీన్ చేసుకుంటాం. ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసాను. సో అవి తీసి అక్కడ పెట్టాను. సో ఇప్పుడైతే క్లీనింగ్ మొత్తాన్ని వేసేసుకొని ఉంటే వాష్ చేస్తాను. సో ఫుడ్ ఈస్ డన్, క్లీనింగ్ ఈస్ డన్. నేనైతే చూస్తూ ఉంటాను. టైం అయితే 1 అవుతుంది. సో ఇలా మై జ్యూస్. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు చూసారు కదా ఈరోజు నేను ఏమేమి కుక్ చేశాను. సో చికెన్ కర్రీ అండ్ బగారా రైస్, సో వీడియో నచ్చితే టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.